గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూజలు, అభిషేకాలు, సేవా కార్యక్రమాలు. సీఎం కేసీఆర్కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో జోరుగా ఉపాధి అవకాశాలు. చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించేలా సర్కారు ప్రోత్సాహం. త్వరలోనే పల్లెల్లోనూ స్టార్టప్లు. 19 జిల్లాలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం. కాసేపట్లో ఆస్ట్రేలియాతో టీమిండియా సెకండ్ టెస్ట్. స్పిన్కు సహకరించనున్న ఢిల్లీ పిచ్. దగాపడ్డ తెలంగాణ కోసం జాతిని జాగృతపరిచిన అసాధ్యుడు. 4.5 కోట్ల మందికి ముక్త కంఠంతో పోరాట యోధుడు. ప్రాణాలను పడంగా పెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక యుగ పురుషుడు. సాధించుకున్న తెలంగాణను స్వర్ణమయం చేస్తున్న సుపరిపాలకుడు. నిరంతరం ప్రజాసేవకుడు. అఖండ భారతావనికి మార్గదర్శకుడు. దేశ్కీ నేత కేసీఆర్కు దేశమంతా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గులాబీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఊరూరా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. కలలుగన్న రాష్ట్రాన్ని కళ్లెదుట నిలిపిన యోధుడికి సబ్బండ వర్ణాలు ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ దేశ తలరాతను మార్చడానికి ముందుకొచ్చిన కర్మజీవిని దేశ ప్రజలు నిండు మనసుతో దీవిస్తున్నారు. సీఎం కేసీఆర్కు అభిమానులు వినూత్న రీతిలో బర్త్డే విషెస్ చెప్తున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై పారా గ్లైడింగ్ చేస్తూ ఓ అభిమాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలను పారా గ్లైడరీపై రాసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి వినూత్నంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యుఎస్లోని డల్లాస్కు చెందిన బీఆర్ఎస్ అభిమాని రోకండ సంతోష్ స్కై డ్రైవ్ చేస్తూ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు సీఎం కేసీఆర్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. గెలుపునకు, చరిత్ర మలుపునకు మరో పేరు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న 2% రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అందరి ఆశీర్వాదం ఉంటే భారతదేశంలో అనేక మార్పులు తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారత జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కప్
2023 రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఘనంగా జరిగింది. ఈ వాలీబాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లను ఎమ్మెల్సీ కవిత తన కుమారుడితో కలిసి వీక్షించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలు సంస్థల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, పురుషుల విభాగంలో జరిగిన ఈ పోటీలో మొదటి 3 స్థానాల్లో విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ప్రియమైనటువంటి నాయకులు కేసీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒక 3 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు పుట్టినరోజు నాడు స్పోర్ట్సే ఎందుకు పెట్టాలి అంటే గెలుపుకు మరో పేరు కేసీఆర్, చరిత్ర మలుపుకు మరో పేరు కేసీఆర్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి పుట్టినరోజుని మెమరబుల్గా చేసుకోవాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ లాంటి ఈవెంట్స్, చాలా ఉత్సాహాన్ని ఇచ్చే ఈవెంట్స్, గెలవాలని ఒక పట్టుదలను మనుషుల్లో పెంచేటటువంటి ఈవెంట్స్ ఉండాలన్న ఉద్దేశంతోనే స్పోర్ట్స్ ఎంచుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భారత్ జాగృతి సభ్యులందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఒక అడుగు మనం వేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో, అవ్వదేమో అని అనిపించింది ఆనాడు. కానీ అసాధ్యం అన్నది సుసాధ్యం చేసుకున్నాం. ఇవాళ వేసినటువంటి అడుగు కూడా రేపు భారతదేశ చరిత్రను మలుపు తిప్పుతుందని చెప్పి అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి పట్టుదల, వారి కమిట్మెంట్, వారి పర్సనాలిటీ మనందరికీ తెలిసిందే. దానికి తోడుగా మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు ఉంటే తప్పకుండా భారతదేశంలో కూడా మంచి మార్పును తీసుకొస్తామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసినాం, నిఖత్ జరీన్కైనా అట్లనే ఈషా సింగ్కైనా మొగలయ్య గారికి కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అట్లా స్పోర్ట్స్లో ఎంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్మెన్కి మహానగరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వేరే లేవు, కేవలం మనదొక్కటే ఉన్నది. కాబట్టి అన్నిట్లో మోడల్గా నిలిచినట్టే క్రీడా రంగంలో కూడా మనం మోడల్గా నిలుస్తూ ఉన్నాం. గుడ్ లక్ టు యూ. చాలా చాలా బాగా ఆడిను. అసలు ఆడపిల్లల మ్యాచ్ మాత్రం నిమిషం నిమిషం టెన్షన్ ఉండే. ఫైనల్స్ అంటే ఇట్లా ఉండాలి అన్నట్టుగా పైసా వసూలు ఉండే మొత్తం మ్యాచ్. అది చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ప్లేయింగ్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ కేసీఆర్. జై భారత్. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా 23,000 మంది పేద మహిళలకు చీరలను అందజేశారు. రాష్ట్రంలోని నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దామోదర గుప్తా ఆకాంక్షించారు. పేదల ఆశీస్సులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉండాలని చీరలను పంపిణీ చేసినట్లు దామోదర గుప్తా తెలిపారు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి, కారణ జన్ముడు. మరి మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం గత 8 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందుతుందో ఈరోజు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్న పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు మన గోదావరిగిరి పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కోలేటి ఫౌండేషన్ ద్వారా 23,000 చీరలు పంపిణీ చేయాలని నిర్ణయానికి వచ్చి ఈరోజు 23,000 చీరలు గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి తెప్పించడం జరిగింది. ఒక మంచి క్వాలిటీ చీరలు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా మన రామగుండం తెప్పించడం జరిగింది. మీ అందరికి ఇష్టం, దయచేసి కోఆపరేట్ చేయండి. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పినా తప్పే. వారు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1గా దూసుకుపోతున్న రాష్ట్రం. ఈ బర్త్డేకి ఒక ప్రత్యేకత. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత, భారత రాష్ట్ర సమితి అయిన తర్వాత మొదటి బర్త్డే. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సత్తాతోటి ముందుకు భారతదేశానికి నాయకత్వం వహించాలని వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కేసీఆర్ గారిని, ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందో భారతదేశం కూడా అట్లా అభివృద్ధి చెందాలని, ఆయన నాయకత్వంలో చెందాలని కోరుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంలో చీరలు పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.
వరంగల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నిర్వహించిన వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించి దేశంలో ఉన్నత పదవిని చేపట్టారని అభిప్రాయపడ్డారు. మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆయన జరుపుకోవాలని నేతలు ఆకాంక్షించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారి పుట్టినదిన ఉన్నత చదువుల కోసం యూకే, యుఎస్లకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం హైయర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తోంది ఐడిపి ఎడ్యుకేషన్ ఇండియా. శనివారం రోజు హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. విదేశాల్లో ఉన్న విద్యపై ఉన్న సందేహాలు, అడ్మిషన్ల కోసం విద్యార్థులు తరలి రావాలని నిర్వాహకులు కోరారు. We would like to invite you for IDP's biggest education fair that's happening on this Saturday, 18th of February between 10 a.m. to 4 p.m. What's happening at the venue? We are expecting close to 70 odd universities coming from UK and USA, and this is the right time for those of you who are interested to apply for 2023 admissions. All you need to do is carry your mark sheets, bring along your parents because it's a free entry, it's a holiday, it's a Saturday, and we would like to meet you and talk to you and discuss about your abroad plans on 18th of February, Saturday, between 10 and 4 p.m. at Hotel Taj Krishna, Hyderabad. Thank you. We bulletin updates next to రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. Stay tuned.